నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అన్వేషణ, 3వ భాగం. రచయిత భరద్వాజ. అలా తను ఆ పుస్తకం మొదటి పేజీ తీస్తుంటేనే తనకి అర్థమైంది అదొక డైరీ అని. ఆ డైరీలో ఇలా రాసి ఉంది: నా పేరు సత్యకుమార్, సత్యకిరణ్, సత్యకృష్ణ, సత్యకాంత్ అనే 3 స్నేహితులు నా ప్రాణమిత్రులు. యాదృచ్ఛికమో ఏమో అనాథలైన మా జీవితాలని ఆ బ్రహ్మదేవుడు ఒకే పేజీలో రాశాడేమో అన్నట్టు మేమందరం ఒకే చోట అనాథాశ్రమంలోనే పడ్డాం. మా పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉండేవి. ఏ తోడు లేని మాకు ఒకరికొకరని తోడునందించింది ఆ అనాథాశ్రమమే. ఊహ తెలిసిన దగ్గర నుండి అందరం అక్కడే పెరిగాము. మా స్నేహబంధం చూసి అన్నదమ్ముల బంధం కూడా దిగదుడిపే అన్నట్టు అనిపించేది అక్కడున్న వాళ్ళకి. తల్లిదండ్రులు, బంధువులు లేకపోయినా చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ, సంస్కారాల్లోనూ మేము అందరికన్నా ముందు ఉండేవాళ్ళం. ఇక మా మధ్య మాత్రం ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీతత్వమే ఉండేది. ఆ పోటీతత్వం, మా చెలిమి బంధం చూసి మెచ్చుకునేవారు కొందరైతే ఓర్వలేక అసూయపడేవాళ్ళు కొందరు. మేము మాత్రం అవేమీ పట్టించుకునే వాళ్ళం కాదు. అందరం ఒకీడు వాళ్ళమే అయినా నెలల తేడాలో సత్యకిరణ్ మా 3 కన్నా చిన్నవాడు, నేనేమో అందరికన్నా పెద్దవాడిని. చిన్నవాడైనా సత్యకిరణ్ చాలా చదువులో చురుకైనవాడు. చదువులో మాకన్నా తనే ముందుండేవాడు. దాదాపు 12 ఏళ్ళు కలిసే ఉన్నా మా మధ్య ఏ చిన్న తగాదాకి తావు ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఆ ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు తమ తమ లక్ష్య సాధనకై ఏర్పరచుకున్న ఉన్నత విద్యలతో దూరం అవ్వక తప్పలేదు. సత్యకిరణ్ చదువులో చురుకైనవాడు కావడంతో ఇంటర్లో మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించడంతో పాటు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం, తన చిరకాల స్వప్నం అయినటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్కి దానినే ఒక పునాదిగా భావించి మమ్మల్ని విడిచి వెళ్ళక తప్పలేదు వాడికి. చదువులో ఎంత తెలివైన వాడైనా చాలా అమాయకుడు పాపం. వాడికి మేము, వాడి చదువు తప్ప ఇంకో లోకం తెలియదు. మా 3 పెద్దగా మాటకారి కూడా కాదు, కొంచెం మొహమాటం. పైగా పరాయి వాళ్ళతో మాట్లాడడానికి చాలా భయపడేవాడు, సిగ్గుపడేవాడు. అలాంటి వాడు బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతాడోననే మా దిగులు. వాడు మమ్మల్ని విడిచి వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది. మా దగ్గరే అంటిపెట్టుకుందామనుకున్నా వాడికున్న లక్ష్యాన్ని గౌరవించక తప్పలేదు. కనీసం ఈ రకంగానైనా వాడికి బయట పరిస్థితులు అర్థమయ్యి బ్రతకడం అలవాటవుతుందనే ఆలోచన మాకు ఏర్పడింది. మరొక పక్క సత్యకృష్ణ కూడా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడంతో సివిల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాడు. ఇక మిగిలిన వాళ్ళలో నేను, సత్యకాంత్ దగ్గరలోనే ఒక డిగ్రీ కళాశాలలో చేరిపోయాము. దూరంగా ఉంటున్న వాళ్ళు సెలవులకు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను, సత్యకాంత్, సత్యకృష్ణ తరచూ కలుస్తుండే వాళ్ళం. సత్యకిరణ్ మాత్రం చాలా అరుదుగా వస్తుండేవాడు. మరి ఇంజనీరింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు విషయమా? పైగా వాడి కాలేజ్ కూడా మేము వాడిని తరచుగా కలిసేంత దగ్గర కూడా కాదు. తన లక్ష్యానికి ఆటంకాలు ఏర్పడతాయని సదుద్దేశంతో మేము కూడా వాడిని కలవాలని పెద్దగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. చివరికి మాకు, అంటే నాకు, సత్యకాంత్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నేను ఒక అకౌంటెంట్గా స్థిరపడ్డాను. సత్యకాంత్కి మాత్రం ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే కాంక్ష ఉండేది. ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా దానికోసమే వాడు నిరంతరంగా పరితపించేవాడు, అంతకు మించి శ్రమించేవాడు. మరొక ప్రక్క సత్యకృష్ణ, సత్యకిరణ్ ఇద్దరూ కూడా ఇంజనీరింగ్ చివరి సంవత్సరానికి వచ్చేశారు. క్లాసులు ఏం జరగడం లేదని సత్యకిరణ్ తరచూ మా దగ్గరికి వస్తుండేవాడు. ఏమీ మాట్లాడకుండా అదోలా ఉండేవాడు. 1-2 రోజులు మా దగ్గర ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఏ చిన్న విషయాన్నైనా మా దగ్గర దాచకుండా చెప్పేవాడు. కానీ ఈ మధ్య ఎందుకో మా దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపించింది మాకు. ఏమైందిరా అని అడిగితే ఏం లేదు అని పక్కకి వెళ్ళిపోయి ఏదో పోగొట్టుకున్నవాడిలా ఏకాంతంగా కూర్చునేవాడు. చివరికి ఏదోలా వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ చేశారు. ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి. సత్యకృష్ణకి తన వృత్తి విద్యకు సంబంధించిన నిర్మాణ సంస్థలోనే మంచి ఉద్యోగం. సత్యకిరణ్కి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. తను ఆ జాబ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు చెప్తే మేము ఆశ్చర్యానికి లోనయ్యాము. తన లక్ష్యం ఇంజనీరింగ్ సర్వీసెస్ కదా, అది వదిలేసి మరిప్పుడు ఇందులో స్థిరపడతాను అంటున్నాడేంటని. తనకి మాత్రం ఇక చదివే ఓపిక లేదని, ఇందులోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు కరాఖండిగా చెప్పాడు. డబ్బు గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడేమోనని, ఎలాగో నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఏమీ ఆలోచించకు, నేను చూసుకుంటానని ఎంత నచ్చ చెప్పినా వినలేదు వాడు. మరొక ప్రక్క చదువు పూర్తయిన సంవత్సరం తర్వాత సత్యకాంత్కి తను అనుకున్న కల నెరవేరింది. ఇండియన్ ఆర్మీలో మంచి ఉద్యోగం వచ్చింది. చివరికి అందరం మంచి మంచి ఉద్యోగాలలోనే స్థిరపడ్డాం.
ఇదిలా ఉండగా సత్యకాంత్కి పెళ్లి కూడా అయిపోయింది. తను కూడా ఎవరూ లేని అమ్మాయేనని, ఆ అమ్మాయిది కూడా తనలాంటి ఒంటరి జీవితమేనని, తనది ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఇంకో పక్క సత్యకృష్ణకి కూడా ఒక మంచి అమ్మాయితో పెళ్లి కుదరబోతుంది. ఇక మిగిలింది నేను, సత్యకిరణ్ మాత్రమే. చీకట్లో మొదలైన మా అందరి జీవితాలు వెలుగులు నిండి కొంచెం సాఫీగానే సాగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత సత్యకిరణ్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చింది. అరే, కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే పంపించరా, నీకు మళ్ళీ జీతం పడగానే ఇచ్చేస్తాను అని ఒకంత మొహమాటంగానే అడిగాడు. ఒక పక్క జాబ్ చేస్తూనే వీడికి ఇంత సడన్గా డబ్బులు అవసరం ఏమొచ్చిందబ్బా అని నా మనసులో అనుకున్నాను. కానీ అవన్నీ వాడిని అడగాలనిపించలేదు. ఎంత రక్త సంబంధం కాకపోయినా చిన్నప్పటి నుండి నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న దేవుడిచ్చిన ఒక గొప్ప స్నేహబంధం కదా మా మధ్యనున్నది. పైగా వాడు ఎప్పుడూ చేయి చాచే మనిషి కాదు. ఏం అవసరం వచ్చి ఉంటుందోనని వాడికి ఎంత అవసరమో అంత పంపించాను. తర్వాత ఒక వారం రోజులకు సత్యకృష్ణతో మాట్లాడుతుండగా మాటల మధ్యలో సత్యకిరణ్ తన వద్ద కూడా డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు. నెలలో ఇస్తాను అని చెప్పి 2-3 నెలలు కావస్తుందని, కానీ వాడి దగ్గర నుండి రెస్పాండ్ అయితే లేదని చెప్పాడు. వెంటనే సత్యకాంత్కి కాల్ చేశాను. వాడు కూడా అదే చెప్పాడు. అసలు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకు ఇంతలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు? వాడికి అంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా వ్యాపారంలో పెట్టి నష్టపోయాడా? చచా, మాకేది చెప్పకుండా వాడేం అలాంటివి చెయ్యడు కదా అని అనుకుంటూ ఏం జరిగి ఉంటుందా అని మదిలో ఒకటే ఆలోచనలు. ఏదైతే అదయిందని ఒకసారి సత్యకిరణ్కి కాల్ చేశాను. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా తన దగ్గర నుండి రెస్పాండ్ లేదు. ఏమైంది వీడికి, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక సత్యకృష్ణకి సత్యకాంత్కి కాల్ చేసి జరిగింది చెప్పాను. వాళ్ళు కూడా మేము మాట్లాడతాంలే అని నన్ను సమాధానించారు. కానీ చివరికి వాళ్ళకి కూడా సత్యకిరణ్ దగ్గర నుండి రెస్పాన్స్ లభించలేదు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు వాళ్ళు. సత్యకిరణ్కి ఏదో అయ్యిందనే భయం మాలో మొదలయ్యింది. వాడేదో సమస్యల్లో ఇరుక్కున్నట్టు మేము భావించాం. మాకు చెప్పకూడని అంత పెద్ద సమస్య వచ్చి పడిందా వాడికి అనుకున్నాం. ఆ సమస్య ఏంటోనని వెతికే వేటలో పడ్డాము. నేను, సత్యకృష్ణ తను ఉంటున్న ఆఫీస్కి వెళ్ళాము తన కోసం. కానీ అక్కడ తను ఓ 2 రోజులుగా ఆఫీస్కి రావడం లేదని తన సహోద్యోగులు చెప్పారు. మాలో భయం పెరిగింది. హాస్టల్కి వెళ్ళాము. అక్కడ కూడా 2 రోజుల నుండి కనిపించడం లేదని తోటి రూమ్మేట్స్ చెప్పారు. ఆ భయం మరింత పెరిగింది. ఆ రూమ్లో ఏదైనా చిన్న ఆధారమైనా దొరుకుతుందేమోనని ఆ గదంతా సెర్చ్ చేశాము. ఎంతసేపు వెతికినా ఏమీ కనిపించని మాకు చివరికి ఒక డైరీ అయితే దొరికింది. అది తనకు తానుగా తన గురించి రాసుకున్న దానిలా ఉంది. తను ఏమయ్యాడో, ఇన్ని రోజులుగా తను ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఆ డైరీ ఏమైనా సమాధానం చెప్తుందేమోననిపించింది. ఆ డైరీలో ఏమున్నా దానిని అక్కడ అందరి ముందు చదవడం వల్ల వాడిని వాళ్ళందరి ముందు చులకన చేసినట్లు అవుతుందని భావించి ఆ డైరీని మా వెంట పెట్టుకుని మాకు కూడా తీసుకొచ్చేశాము. అసలు సత్యకిరణ్కి ఏమైంది? తను కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు? అంత తెలివైన విద్యార్థి తన లక్ష్యాన్ని వదులుకోవడం ఏమిటి? తను ఎదుర్కొంటున్న ఈ గడ్డు పరిస్థితులకు కారణం ఏమిటి? అసలు ఆ డైరీలో ఏముంది? నా ఈ అన్వేషణ అనే కథలో ఈ అనుకోని అన్వేషణలేమిటి? ఇవన్నీ ఆతృతంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తర్వాతి భాగం అన్వేషణ 4వ భాగంలో చూద్దాం ఏం జరగబోతుందో. ధన్యవాదాలు. ఈ రచన కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.